వారమంతా పని చేస్తారు, ఉరుకులు పరుకుల బతుకులు. వారం మొత్తం ఏం తింటారో ఏం పోతారో కానీ ఉన్నదంటనే సర్దుకుంటారు. కానీ ఆయతరం మాత్రం అస్సలు ఆగరు. దుకాణానికి పోవాల్సిందే, కోడి కూర తేవాల్సిందే పక్క. వారానికో నాడు నీసు కూర తిని తుర్తి పడుతుంటారు మరి మనోళ్ళు. కానీ ఇక ఇప్పటి సంది ఆ కోడి కూర తినే భాగ్యం కూడా లేకుండా పోయింది పాపం. ఎందుకంటారా ఇవి పడతా చూడరు. రైట్, చికెన్ దుకాణాలు బంద్ అయినాయి తెలంగాణలో. కోడి కూర దొరకదు, దవడకు తునక ముక్క దాంగదు. కోళ్లు లేకుండాయినాయి, బుట్టలు ఖాళీ అయినాయి, షెటర్లు మూతబడ్డాయి, కోళ్ల బండ్లు షెడ్లకు చేరినాయి. దుకాణాల ముంగట బ్యానర్లు కట్టిలు, టెంట్ల కింద ధర్నా కూర్చున్నారు చికెన్ దుకాణాలు నడిపించుకునేటోళ్ళు. రాష్ట్రం అంతటా చికెన్ దుకాణాలు బంద్ ఇయాల్టికేంచి. ఎందుకంటే దానికో కూడా లెక్కుందుల్లో. ఏదైతే బడా బడా కంపెనీలు ఉన్నాయో, ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాటిని కొంచెం అదుపులో పెట్టి మాకు మార్జిన్ వచ్చే విధంగా గవర్నమెంట్ సహకరించాలని, మాకు గత 20 సంవత్సరాల నుంచి మార్జిన్ ఈ రోజు వరకు కూడా 26 రూపాయలు కిలో ఉండే సార్ మాకు మార్జిన్. ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్ రేట్ ఇస్తుందో మాకు రేటు డిసైడ్ చేసి వాళ్ళకు ఒక రేటు డిసైడ్ చేస్తారు. మాకు రేటు వర్కౌట్ అవుతలేదు సార్. మాకు మార్జిన్ ఇయ్యక ఇప్పటికీ మాకు చాలా మటుకు చిన్న చిన్న రీటైల్ షాపులు మూతలు పడ్డాయి. దందాల లాభం లేదు, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు, కూలికి ఇట్టేటట్టు లేదు అనేది దుకాణాలు నడిపించుకునేటోళ్ళు అంటున్న మాట. కిలోకు 300 ఉంటే లాభం లేదంటలేదంటరా. అదంతా వాళ్ళకి వచ్చేటి పైకం కాదట, కోళ్లను సప్లై చేసేటి కంపెనీలకు పోతుందట. మాకేందంటే తగ్గించిన ఈ మార్జిన్ అనేది పెంచాలి. ఎందుకంటే మేము ఈరోజు ఇల్లు గడవని పరిస్థితి. ఎందుకంటే కుటుంబాలతో సహా వర్కర్లతో సహా ఇలా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక రోజు ఇలా ఉప్పరి పనికి పోయిన కూడా సాయంత్రం వచ్చే వరకు 800 తీసుకొని వస్తుంది సార్. కనీసం చికెన్ సెంటర్ వానికి 800 కాదు 500 కూడా రోజుకు మిగిలే పరిస్థితి లేదు. ఇలా అగనట మార్జిన్ తక్కువ వస్తుంది అనేది అన్నలు అంటున్న మాట. మార్జిన్ అంటే ఏంటంటే కంపెనీలకేంచి కోళ్లను తీసుకొచ్చి దుకాణాలకేస్తుంటారు. వాళ్ళు బూరి బీకి పొట్టపేగులు తీసి పొతం పెట్టి అమ్ముకుంటుంటారు. వీళ్ళు అమ్ముకునే దానికి వాళ్ళు వీళ్ళకి వేసేటి దానికి నడుమున్న పరాకే మార్జిన్ అంటే. ఇక ఇప్పుడు మార్జిన్ తక్కువ వస్తుండే వాళ్ళకు లాభం లేని బేరాలు చేయలేమని గిట్ల దుకాణాలకు తాళం పెట్టిలు అన్నట్టు. ఆడ ఈడని ఏం లేదు, రాష్ట్రం అంతటి ఇదే కథ. అసలే ఎండాకాలం, ఎండలకు కోళ్లు తూకం తగ్గుతాయి, తునకలు కొట్టేటోళ్లకు జీతాలు పెరిగినాయి, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, బాడిగ కిరాయిలు కూడా వెళ్లేటట్టు లేదు. మార్జిన్ పెంచాలనేది మనోళ్ళ డిమాండ్. ఇయాల్టికెంచి బంద్ పెట్టిలు. మరి ఎన్నటి వరకు ఉంటుందో ఇట అన్నలకు మంకుపట్టు గాని వారానికి 2-3 వద్దులు నీసుకూర తినేటోళ్లకు ఇప్పటి సంది కడుపు కట్టుకునేటి కథ అవుతుంది పో. ఇక ఇదే సందని 5 నాడు మటన్ కొట్లు, చేపల మార్కెట్ల మీద పడతారు కావచ్చు బౌండరీ మనోళ్ళు.